ఈ ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో ఎదిగించి ప్రభు రాకడకు రాజ్యానికి సిద్ధపరచుకొనును గాక. ఆమేన్. నిర్గమకాండ 30 వాక్యం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ధూపము వేయుటకు ఒక వేదికను చేయాలి, దాన్ని తుమ్మకర్రతో చేయాలి. ధూపం అంటే ఏమనుకుంటున్నాం మనమంతా? చెప్పాలి. ధూపం అంటే ఏమనుకుంటున్నావు? ప్రార్థన. ధూపం అనగా ప్రార్థన. ధూపం వేయాలి, ప్రార్థన చేయాలి. బిళ్ళారు, ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని ప్రజలమైన మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అనే విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కొత్త నిబంధన కాలంలో ఉన్న దేవుని ప్రజలమైన మనం దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారం ఎవరి కొరకు చెప్పాను? సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, వారు దేవుని ఆత్మ అభిషేకము పొందినట్లుగా ప్రార్థన చేయాలని చెప్పాను. హల్లెలూయా. రైట్. ఈరోజు కూడా మరొక 3 మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా విని గ్రహించండి. ఓకేనా? రైట్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. యాకోబు మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆమేన్. హల్లెలూయా. రైట్. నన్ను చూడండి. ఎవనికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలంటే అతడు ప్రార్థన చేయాలి. శ్రమ లేని వారు ఎంతమంది ఇక్కడ? కదా, ఎవరు ఉన్నారు? అందరికి ఉంటాయి ఏదో ఒక రకమైన శ్రమలు, ఏదో ఒక రకమైన బాధలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు, మానసిక సంబంధమైన శ్రమలు, శరీర సంబంధమైన శ్రమలు, కుటుంబపరమైన శ్రమలు, ఆర్థికపరమైన శ్రమలు, ఏదో ఒక శ్రమ, అనారోగ్య సంబంధమైన శ్రమలు, ఏదో ఒక శ్రమ పడుతూ ఉన్నారు అనేకులు. ప్రభు అంటాడు, బిడ్డలారా, మీలో ఎవరికైనా శ్రమ కలిగితే అతను తన శ్రమల్లోంచి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, శ్రమను అనుభవిస్తున్న ప్రజల విడుదల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా ఇతరుల కొరకు చేయి. మొదటగా ఎవరి కొరకు నారా? ఇతరుల కొరకు చేయి. వారు శ్రమలు అనుభవిస్తున్నారు. అనారోగ్య సంబంధమైన శ్రమలు, ఆర్థికపరమైన శ్రమలు, కుటుంబంలో నెమ్మది సమాధానం లేని పరిస్థితులు అనేకం ఉన్నాయి. లోకంలో దేవుని ప్రజల్లో ఉన్నాయి, లోకస్తుల్లో ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలమైన మనమాట ఎవరెవరైతే శ్రమను అనుభవిస్తున్నారో వారి శ్రమల్లోంచి విడుదల పొందినట్లుగా ప్రార్థన చేయాలట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు ఇలాంటి పరిశుద్ధులు, మహానుభావులు ఎందరో శ్రమను అనుభవించారు. ఎందరో శ్రమను అనుభవించారు. అందరూ శ్రమలో ఉంటే అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అమ్మా? అట్లా వినడు తల్లి, అట్లా వినడు. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో, ఆమేన్, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతూ, ఎవరైతే వాక్య నెరవేర్పులు ఎవరైతే ఉంటారో బిడ్డలారా, వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అన్నాడు, యథార్థవంతునికి ఆయన ఏ మేలు చేయక మానను అన్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? యథార్థవంతులముగా ఉండాలి. యథార్థవంతులముగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఈ శ్రమలు 2, ఒకటి నీ కొరకు నువ్వు అనుభవించేది, నీ కుటుంబం కొరకు అనుభవించేది, దేవుని కొరకు అనుభవించే శ్రమలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు, నేను దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నాను. కొదువైన ప్రభువైన యేసుక్రీస్తు పడిన పాటలు అనగా శ్రమలు, కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు. పాటలు అనగా శ్రమలు. దేవుని రాజ్యం కొరకు అనుభవించే శ్రమలు ఉంటాయి. దేవుని రాజ్యం కొరకు అనుభవించే శ్రమలు ఉంటాయి. మనం కొరకు, మన పిల్లల కొరకు, మన కొరకు, కుటుంబాల కొరకు అనుభవించే శ్రమలు కూడా ఉంటాయి. అయితే ప్రభు అంటాడు, ఎవరికైనా శ్రమ కలిగిందా
ఏ స్త్రీకైనా, ఏ పురుషునికైనా, ఏ కుటుంబీకులకైనా శ్రమ కలిగిందా? మీ శ్రమలో మీరు దేవునికి ప్రార్థన చేయాలి. మీకు మాత్రమే కాదు బిడ్డ, మీకు మాత్రమే కాదు, ఇతరులు దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నారా? మీ కళ్ళ ముందు వారు శ్రమలు అనుభవిస్తున్నారా? మీ ఇరుగు పొరుగు వారు శ్రమలు అనుభవిస్తున్నారా? ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వారు కూడా శ్రమల్లో నుండి విడుదల పొందినట్లు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపు మన కొరకు మనం మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. యాకోబు అనేక శ్రమలు అనుభవించాడు. తన శ్రమల్లో యాకోబు దేవునికి మొరపెట్టాడు, కానీ తన బంధువులను ఏమీ అనలేదు. తన ఇంటి వారిని ఒక్క మాట కూడా ఆయన అనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో శ్రమలు అనుభవించాడు, 20 సంవత్సరాల శ్రమలు అనుభవించాడు, ఏమీ అనలేదు. కానీ బిడ్డలారా, ఆ తర్వాత శ్రమ తర్వాత ఏం దొరికింది యాకోబుకు? ఒక ఆశీర్వాదం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అద్భుతమైన మాట చెప్పనా? మీలో కూడా ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్న వారు ఉండొచ్చు. అమ్మా, మీలో కూడా శ్రమలు అంటే ఆర్థికపరమైన శ్రమలు, అనారోగ్యపరమైన శ్రమలు, కుటుంబంలో సమాధానము లేని పరిస్థితులు, భర్త భార్య ద్వారా, అలాగనే ఆర్థికపరమైన శ్రమలు, ఆ ఇరుగు పొరుగు వారితో శ్రమలు, ఆస్తిపరమైన శ్రమలు, ఏదైనా అనుభవిస్తుండొచ్చు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఈ శ్రమల తర్వాత మీకు ఆశీర్వాదం కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులందరూ అనుభవించారు బిడ్డ, మన పితరులందరూ శ్రమలు అనుభవించారు. అబ్రహాము శ్రమలు అనుభవించలేదా? ఇస్సాకు శ్రమలు అనుభవించలేదా? యాకోబు అనుభవించలేదా? దావీదు అనుభవించలేదా? దానియేలు అనుభవించలేదా? షద్రక్, మేషక్, అబేద్నెగోలు అనుభవించలేదా? మన పితరులందరూ అనుభవించలేదా? అందరూ అనుభవించారు. ఈ శ్రమల తర్వాత వారికి ఏం దొరికిందంటే ఆశీర్వాదం దొరికింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు రెండు దొరుకుతాయి, అంటే వాళ్ళకు దొరికింది, మనకు దొరుకుతుంది. చెప్పనా? దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం శ్రమలు అనుభవించిన తర్వాత ఒకటి లోక సంబంధమైన దేవుని ఆశీర్వాదం దొరుకుద్ది, రెండవది పరలోక సంబంధమైన మహిమ దొరుకుద్ది. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెల్లటి వస్త్రములు ధరించుకున్న మీరు ఎక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని అడిగితే దేవదూత ఆయన అన్నాడు, పెద్ద అయ్యా వారెవరు నాకు తెలియదు, వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అయ్యా అని ఆయన జవాబిస్తే, మళ్ళీ అదే ప్రశ్న వేసిన దేవదూత అంటుంది, వీరు మహాశ్రమల్లోంచి వచ్చారు. హల్లెలూయా. నా కొరకు, నా రాజ్యం కొరకు అనేక శ్రమలు అనుభవించారు, కుటుంబపరమైన శ్రమలు అనుభవించారు, మానసిక సంబంధమైన శ్రమలు అనుభవించారు. నా బిడ్డలు నా కొరకు, నా పేరు ధరించుకున్నందువల్ల, నా నామ ఘనత మహిమ కొరకు అనేక శ్రమలు అనుభవించారు. మీరు అనేక శ్రమలు అనుభవించారు అని సాక్ష్యం ఇస్తున్నాను. ఈ మాటను బట్టి నేను ప్రేమతో మీ అందరికి చెప్పేది ఒకటే, బిడ్డ, నువ్వెన్ని అనుభవిస్తున్నావా నాకు తెలియదు. శ్రమలు లేని కుటుంబం ఉండదు, శ్రమలు లేని వ్యక్తి ఉండదు. మనమేమి కోటేశ్వర్లం కాదు, రాజభవనంలో పుట్టినళ్ళం కాదు, పెద్ద ఉన్న ధనవంతుల కుటుంబాల్లో పుట్టినళ్ళమే కాదు. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలే. ఈ పేద మధ్యతరగతి కుటుంబాల్లో శ్రమలు లేని వారు ఎవరు లేరు. నేను దేవుని మాటను బట్టి చెప్తున్నాను, ఈ శ్రమల తర్వాత మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఇదే శ్రమల తర్వాత పరలోకంలో నీకు మహిమ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఘనపరుస్తాడు. నా కొరకు బిడ్డలు శ్రమలు అనుభవించారు, నా కొరకు కష్టాలు, నా కొరకు నిందలు, నా కొరకు బాధలు, నా కొరకు హింసలు అనుభవించారని చెప్పి పరలోకంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఏం చేస్తాడు? పరలోకంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అలాంటి దైవికమైన కృప మనందరికి అనుగ్రహించును గాక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, నీ కుటుంబంలో శ్రమలు అనుభవిస్తున్నాయి. అమ్మా నన్ను, మీ కుటుంబంలో శ్రమలు అనుభవిస్తున్నాయి. ఏ శ్రమలు? అనారోగ్యపరమైనవి, ఆర్థిక సంబంధమైనవి, అంతేనా? అనారోగ్యపరమైనది, ఆర్థికపరమైనది, భార్యకు భర్త ద్వారా, భర్తకు భార్య ద్వారా, పిల్లలకు తల్లిదండ్రులకు పిల్లల ద్వారా, ఇలాంటి శ్రమలు అనుభవిస్తూనే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆ శ్రమను కూడా అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైనది. దేవుని రాజ్య విస్తరణ కొరకు శ్రమపడువారు గొప్పవారు. దేవుని రాజ్య విస్తరణ కొరకు శ్రమపడువారు గొప్పవారు.
వారిని పరలోకంలో దేవుడు ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పరిశుద్ధురాలట, ఈమె పెద్ద బైబిల్ సంఖ్యను పెట్టుకొని ఆ మందిరానికి వెళ్ళొద్దట. ఈ లోకంలో ఎవరు లేరా? ఈ ఆచారాలు చేసేవారు లేరా? ఇష్టానుసారంగా బ్రతికేవారు లేరా అని అనేక సూటిపోటి మాటలు దేవుని కొరకు నిలబడినప్పుడు అంటారు. అందుకే అన్నాను, అది మానసిక సంబంధమైన సూటి మాట వలన కలుగు నొప్పి. దేని వలన? మాటల వలన కలుగు నొప్పి, మాటల వలన కలుగు బాధ. అయినా భరించు, అయినా సహించు, అయినా భరించు, అయినా సహించు. ఖచ్చితంగా దేవుడు పరలోకంలో నిన్ను కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు రాలేదా శ్రమలు? వచ్చినాయా లేదా? ఆయన ఏమన్నాడు? నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, శ్రమే నాకు సంభవిస్తుంది అన్నాడు. వీళ్ళారు అనేక సంవత్సరాలు శోధింపబడ్డాడు, బాధపడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, బాధల వలన నొప్పి కలిగింది, గాయం కలిగింది. ఆయన నిలబడ్డాడు. తన భార్య ఎన్నో విధాలుగా శోధించినప్పుడు నిలబడ్డాడు. కనుక ఏం కలిగింది? యోబుకు రెండంతల ఆశీర్వాదం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. నేను ఇదే మాట చెప్తున్నాను, మీకు ఇదే మాట చెప్తున్నాను. దేవుని కొరకు నిలబడ్డప్పుడు ఎన్నో సూటిపోటి మాటలు, గాయపరిచే మాటలు ఎవరన్నాయినా నీ బిడ్డ భయపడకు, ధైర్యంగా ఉండు, నిలబడు, శ్రమలో నిలబడు. ఖచ్చితంగా నీకు రెండంతల దీవెన కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు చెప్పండి, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? శ్రమను అనుభవిస్తున్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు. నువ్వు అనుభవించిన నీ కొరకు చేసుకోవాలి. రెండవది, సంఘములో శ్రమలు అనుభవించిన వారి కొరకు చేయాలి. మూడవది, లోకంలో ఎవరు ఇరుగు పొరుగు వారు ఎవరు శ్రమలు అనుభవించిన వారి విడుదల కొరకు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్. రెండవది, లూకా సువార్త 22:46 వాక్యం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు. శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. అందరూ ఆమేన్ చెప్పన్నారా? హల్లెలూయా. ఎందులో ప్రవేశించకుండానట్లు? ఎందులో ప్రవేశించకుండానట్లు? శోధన ఎప్పుడు వస్తుంది అన్నాడు? అక్కడ ఎప్పుడు అన్నాడు? అక్కడ నిద్రపోయినప్పుడు. మీరు ఎందుకు నిద్రించుచున్నారా బాబు? మీరు ఎందుకు నిద్రించుచున్నారు? మీరు నిద్రించటం వల్ల, నిద్రపోవటం వల్ల శోధనలో మీరు ప్రవేశిస్తారు. శోధన రాబోతుంది మీకు. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ఏం చేయండి? లేచి ప్రార్థన చేయండి అన్నారు. స్వార్థలో కూడా మమ్మల్ని శోధనలోనికి తేక అన్నాడు కదా మత్తయి స్వార్థలో. ప్రతి కీడులోంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా, శోధనలోనికి తేక అని ప్రార్థన ఇలాగ చేయండి అన్నాడు. అంటే ఈ లోకంలో శోధకుడు ఒకడున్నాడు, మనల్ని అనేక విధాలుగా శోధించేవాడు ఒకడున్నాడు. పలు విధములుగా వాడు శోధిస్తాడు. అది ఎలాగో శోధిస్తాడు అనేది తెలియదు, కానీ మొత్తంలో వాడైతే శోధిస్తాడు. ఆ శోధకుడు ఉన్నాడు. కాబట్టి ఆ శోధన నుంచి తప్పించబడినట్లుగా మనము ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నీవు నీ కుటుంబం, నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు శోధనలో ప్రవేశించకూడనట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలు, సంఘ బిడ్డలు, లోకంలో ఉన్న అనేకులు కూడా శోధనలో ప్రవేశించకున్నట్లు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏదేని తోటలోంచి చూసుకొని వస్తే ప్రకటన గ్రంథం వరకు ఉన్నది శోధకుని సంగతి. అంతేనే కదా? ఏదో తోటలోంచి చూసుకొస్తే ప్రకటన గ్రంథం చివరి వాడిని తీసి నిత్య నరకంలో పడేసే వరకు వాడు శోధిస్తూనే ఉన్నాడు. ప్రజల్ని శోధించాడు, శోధిస్తున్నాడు, శోధిస్తాడు. శోధకుడు ఉన్నాడు, పలు విధములుగా నేను శోధించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పాడు, ఏమని ఒక చిన్న పొడుపు కథ లెక్క చెప్పాడు. పిల్లిని అట బోన్లో పెట్టిందట. పిల్లిని పట్టి ఎలా పెట్టిండ్రు? బోన్లో పెట్టిందట. పిల్లిని బట్టి బోన్లో పెట్టిండ్రు. అక్కడనే ఎలకని వదిలేసిండ్రు. ఏం చేసిండ్రు? అక్కడనే. ఇప్పుడు ఎలక ఇటాటు తిరుగుతుంటే పిల్లికి ఏమైంది? ఈ బోర్దితో బాగుంటుంది, దాన్ని పోయి పట్టేకి తినేద్దు నువ్వు.
అంటే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని పరిశోధించాలి, పెళ్లి సంగతి ఏందో చూడాలని చెప్పి వాళ్ళు మౌనంగా ఉంటుందా ఇతడు కొట్టుకుంటుందా అని చెప్పి వదిలేశారు. వదిలేస్తే ఏం చేసిందంటే ఎలుకను వదిలేస్తే ఇక పిల్లి అందులో ఆడడం తిరగడం ఇటుపోతే అటుపోతే తిరుగుతుందట. వాళ్ళు పరిశోధించారు, దాన్ని పరిశోధన కొరకు అది తీసుకున్నారు. హల్లెలూయా. అంటే పిల్లిని బట్టి ఎలుకను బట్టి పిల్లికి ఏంటిది? శోధన. ఎలుకను బట్టి పిల్లికి శోధన. పిల్లి సంగతి చెప్పిన ఒక అమ్మగారు ఏం చేసింది, మా ఏమలత ఏం చేసిందంటే ఓ రోజు మంచి ఎండు చేపల కూర వండింది. ఏం చేసింది? ఎండు చేపల కూర వండింది. పాపం పిల్లి అనుకున్నదాట, ఈరోజు ఏదో నేను ఉపాసం ఉండాలనుకున్నదాట. అది ఇల్లు తిరుక్కుంటే ఎక్కడికి వచ్చింది? ఏమైనా తింటుకు వచ్చింది. ఏమైనా తింటుకు వచ్చే వరకు ఏ వాసన వచ్చింది పిల్లికి? ఏమొచ్చింది? ఎండు చేపల వాసన వచ్చింది. పిల్లి ఊరుకుంటుంది. ఇక ఇక్కడ ఎవరైతే తెలియదు, ఇక్కడెక్కడ తిరుగుతుంది, ఈ గిన్నె ఆ గిన్నె పడుతుంది. లాస్ట్కి ఏం చేసింది? ఉపవాసం పక్కవని, ప్రతిష్ట పక్కవని, అన్ని పక్కవని ముందు మాత్రమే తినాలి. గిన్నె తీసుకున్నది టెన్షన్ వచ్చింది, మొత్తం అంతా నాకు పడేసింది. ఎవరైనా వచ్చే వరకు అని మీరు ఏమనుకుంటే ఏం చేస్తుంది? నాలుగు బయటకు పెట్టింది. పోయి చూస్తే ఉన్నది ఖాళీ. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క దాన్ని బట్టి శోధన ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ 2 జంతువుల గురించి చెప్పాను, మీ అందరికీ మనుషుల గురించి చెప్తాను వినండి. పోతీఫరు భార్య యోసేపుని ఏం చేసిందట? ఆమె అతనిని శోధించెను. చక్కగా ఉన్నాడు అబ్బాయి, యవన కాలంలో ఉన్నాడు. ఆ స్త్రీకి కోరిక పుట్టింది, ఇతను నాతో ఉంటే బాగుండును అనే కోరిక పుట్టింది. ఇప్పుడు ఆయన్ను శోధించడం, పరిశోధించడం ప్రారంభించింది. ఆయన పోడు, రాయోసేపు అంటది నేను రానంటాడు, రాయోసేపు అంటే నేను రానమ్మా అంటాడు. అమ్మా నిన్ను తప్ప నాకు మన యజమానుడు నిన్ను తప్ప ఇంట్లో ఏది ఉన్నదో లేదో నీకేం తెలియదమ్మా, సమస్తము నా చేతికి అప్పగించాడమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివమ్మా, వద్దమ్మా అని ఈయన అంటాడు. లేదు అదేం చూడకురా బాబు అని రారా అని ఆయన పడుతుంది. ఇదంతా అయిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, నా దేవునికి విరోధముగా ఈ దుష్కార్యం చేసి నేను ఎలాగున్న పాపము కట్టుకుంటానని చెప్పి ఆమె సన్నిధి నుంచి పారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శోధన తప్పించుకున్నాడు కానీ శోధనలో పడిపోలేదు. శోధన తప్పించుకున్నాడు కానీ ఆ శోధనలో పడిపోలేదు నాన్న, పడిపోలేదు. చాలామంది పరిశుద్ధులు పడిపోయారు, చాలామంది పడిపోయారు. అందుకే నేను చెప్తున్నాను, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి బట్టి దేవుని ప్రజలకు శోధన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ శోధన కాలం ప్రారంభించబడింది అనుకో. ఈ శోధన కాలంలో మనల్ని ఏమంటారు? దేవుని మందిరానికి పోతే, గుడికి పోతే, ఆ చర్చికి పోతే ఏం బంధు అంటున్నారమ్మా? కరెంటు కట్టు, రేషన్ కట్టు, సమాధి తోట కట్టు, ఇంకా అన్ని కట్టు. ఇప్పుడు అన్ని కట్ చేస్తానంటున్నాడు. మరి ఇవకేమనిపిస్తుంది? దేవుడు కావాలనిపిస్తుంది, ఇవన్నీ కావాలనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ రెండిట్లో ఏది కట్టైనా పర్లేదు, నాకు దేవుడే కావాలంటావా? అమ్మా అయ్యా ఈ వారం కాకపోతే మరొక వారం నెమ్మదికి వస్తాం కానీ ఇప్పుడైతే మేము అవన్నీ మాకు కావాలని వెళ్ళిపోతావా? ఏం సమాధానం చెప్పట్లేదు మీరంతా. ఏం కావాలని వస్తారు? దేవుడు కావాలనే రావాలి. నువ్వు అలాగే దేవుడు కావాలని వస్తే పరలోకం పోతావు. ఈ లోకంలో వాడు ఇచ్చేది కావాలని వెళ్తే ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకంలోకి వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదేను తోటలో అవ్వను సైతాను గాని శోధించినట్లు అవి తిరుదినంలో మీరు ఎలా ఉంటారట? తిరుదినం ఎలా ఉంటారు? దేవతల వల్ల ఉంటారన్నారు. వారికి తెలుసు అయిపోద్ది వీళ్ళ పని అని. వాడు శోధించాడు శోధకుడు. బిడ్డలారా, నేను మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త, మీరందరూ జాగ్రత్త. సైతాన్ గాడు ఒక్కొక్కరిలో దూరి ఒక్కొక్క విధంగా శోధిస్తాడు. ఒక్కొక్కరిలో దూరి శోధిస్తాడు. నువ్వు కానీ ఆ శోధనలో పడ్డావా బిడ్డ, నీ పని అవుట్. అర్థమవుతుందా? నువ్వు కానీ ఆ శోధనలో చిక్కుకున్నావా, నీ పని అవుట్. వద్దు. ప్రభువా నన్ను శోధనలోనికి తేకు, ఈ కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి.
చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో మహా గొప్పవారు పడిపోయారు. అందుకే చెప్తున్నాను, అవన్నీ పేర్లు ఎందుకు మీకు. శోధనలో పడిపోయారు. ఈ శోధిస్తూ ఉంటాడు శోధకుడు. అరే యేసుప్రభుని ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ బిల్డింగ్ మీకెళ్ళి, మందిరం మీకెళ్ళి దూకు అన్నాడు. రెండవది రాళ్ళని రొట్టెలు చేసుకొని ఏ విధం చేత యేసుప్రభు ఏమనుకున్నాడు, ఈ 40 దినాలు ఉపవాసం కంప్లీట్ చేయాలనుకున్నాడు. వీడొచ్చి చివరి దినం అన్నాడు, ఏ విధం చేతనైనా ఉపవాస దినాన్ని ప్రతిష్టను నాశనం చేయాలని కూర్చున్నాడు వాడు. నాశనం చేయాలి అని కూర్చున్నాడు వాడు. మిమ్మల్ని కూడా దేవుల్లోకి వెళ్ళి లాగాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందా నాన్న? దేవునిలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి లాగాలని వాడు ఎంతో ప్రయత్నం చేస్తాడు. నువ్వు పడిపోయావా, నీ బ్రతకంతే. పడిపోయావా, నీ బ్రతకంతే. ఈ మధ్యకాలంలో యవనస్తులు అందరం చూసి, అమ్మాయిలను చూసి, ఆమె ఎట్టున్నా కూడా వాడు పొగడితేనే ఉన్నాడు. వాడి పని అది అయిపోయింది. ఏంది వాడి పని? పొగడాలి, ఫ్లాట్ చేయాలి, పడగొట్టుకోవాలి, కథ వారి సరదాలు తీసుకోవాలి, ఆట ఆడుకోవాలి, లాస్ట్కి వదిలేయాలని నచ్చిందాన్ని కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ ట్రెండ్ అట్లా తయారైపోయింది. పిల్లలు చనిపోతున్నారు, పడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. అమ్మాయిలు అలాగనే, అబ్బాయిలు అలాగనే. వాళ్ళొక శోధకుడు అని తెలుసుకోవాలి. నువ్వు సూపర్ ఉన్నావు, నువ్వు డూపర్ ఉన్నావు అని పొగుడుతూ ఉంటే పడిపోతావు. పనికి మాలిందారా? పొగడుతలకు పడిపోతారు ఎవరైనా? ఆడవాళ్ళలో చాలామంది అలాగనే ఉంటారు, పొగడుతలకు పడిపోతారు. కొందరు తెలివి తక్కువ వాళ్ళు. వాడిని శోధించే వాడిలో సైతాన్ గురించి, వాడు నా ఎమ్మడి పడుతున్నాడు, నన్ను శోధిస్తున్నాడు, ఇంగిత జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయిలు అమ్మాయిలను శోధిస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలను శోధిస్తూ ఉన్నారు. ఆ శోధనలో పడిపోతున్నారు వీళ్ళంతా. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మీరు పడిపోవద్దు. స్త్రీలారా, పొగడతలకు పడిపోవద్దు, పొగడతలకు పడిపోవద్దు. యవనస్తులారా, పొగడతలకి పడిపోవద్దు. నీ బతుకు నాశనం, నిత్య నరకం అవద్దు. జాగ్రత్త. సాతాను వాడిని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎలాగ శోధిస్తాడో తెలియదు నాకు, కానీ వాడు ఏదో ఒక రకంగా శోధిస్తాడు. మరికొందరు రోగములు, వ్యాధుల చేత శోధిస్తున్నారు, ఆర్థిక సమస్యలు, అప్పులు పెట్టి శోధిస్తున్నాడు. మనల్ని అబద్ధాల కోరులుగా తయారు చేస్తున్నాడు. అబద్ధాల కోరులుగా తయారు చేసి, అబద్ధం ఆడేది ఎవడురా? నన్ను అబద్ధం ఆడేటోడు అపవాది అయినా సాతాను. అబద్ధమునకు జనకుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు వాడు బిడ్డవు. ఇంకెక్కడిది? సాతాను ఊరిలో ఈజీగా పడిపోతున్నారు. కనుక అబద్ధాలకు తావివ్వకండి. నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడు. తనకెంత నష్టం కలిగినా నీతిమంతుడు మాట ఇచ్చిందంటే తప్పడు. నీతిమంతునిగా బ్రతకాలి మీరందరూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, గుర్తుపెట్టుకొని, శోధకుడు ఉన్నాడు. ఆ శోధనలోంచి తప్పించబడినట్లుగా ప్రార్థన. ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భర్త, నన్ను, నా పిల్లల్ని ఈ శోధనలోనికి తోకు. శోధకుడు మా యొద్దకు రావద్దు, శోధకుడు మమ్మల్ని శోధించొద్దు. ఏ విషయంలో, అవి ఆర్థిక సమస్యల, అప్పుల, రోగాల, వ్యాధుల, ఏదైనా, పాపం విషయమా, ఏదైనా, ఏ విషయంలో కూడా వాడు మమ్మల్ని శోధించకుండా ఉండినట్లుగా మీరు మమ్మల్ని కాపాడండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. తిని పడుకోవద్దు, తిని సెల చూసుకుంటూ ఆడుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు కలవు, సమయం లేదు కనుక త్వరగా ముగిస్తున్నాను బిడ్డలారా. ఒకటి ఎవరి కొరకు ప్రార్థన చేసుకోవాలి? శ్రమలో ఉన్నవారు. శ్రమ సంభవించిన అతడు అంతే. శ్రమని కలిగిందని నువ్వేం చేయాలి? ఇతరులు శ్రమలో ఉన్నారనుకో, చూసి నవ్వుకోవాలా, ప్రార్థన చేయాలా? అంతే. ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు, ఇతరులు నీ ఇరుగు పొరుగు వారు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు చూసి నవ్వొద్దు, చూసి హేళన చేయొద్దు, చూసి తిరస్కరించొద్దు, వేరొక రకంగా మాట్లాడొద్దు. ఎందుకమ్మా మీరు కష్టాలు కొని తెచ్చుకున్నారు, ఈ శ్రమలు కొని తెచ్చుకున్నారు, అట్లా పద్ధతి కాదు, మంచిగా బ్రతకండి, మీరు మార్పు చెందండి అని చెప్పి వాళ్ళకు బుద్ధిమాట చెప్తూనే వాళ్ళ కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, భారంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మూడవ మాట, లూకా సువార్త 6:28. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. లూకా సువార్త 6:28.
మిమ్మును శపించు వారిని దీవించుడి, అది మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. హల్లెలూయా. నేను అదే పని మీద ఉన్నా. ఇప్పుడు ఎందరో బాధ పెడుతూ ఉంటారు మనల్ని మాటల ద్వారా, ఏదో ఒక సమస్య ఏదో. నేనైతే ప్రభువా వీరిని నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఎట్లన్నా చెయ్యి అని, వీరికి మారు వరుస రావాలి, వీరు రక్షణ పొందాలి, వీరు పరలోకం పోవాలి. మీరు గద్దిస్తావా, ఒక దెబ్బ కొడతావా, లేదు కొడుక ఇదన్నీ వద్దురా వాళ్ళని మారుస్తాను అంటావా, నువ్వేదన్నాయి. కానీ వారికి మారు మనసు, వారికి ఏమి ఇవ్వాలి దేవుడు? మారు మనసు ఇవ్వాలి. ఎవరైనా నిన్ను బాధిస్తే, ఎవరైనా నిన్ను హింసిస్తే, ఎవరైనా నిన్ను ద్వేషిస్తే వారి కొరకు ఏం చేయాలన్నా? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మొదటి హతసాక్షి స్టెఫెను ఏం చేశాడు? అతని రాళ్లతో కొడుతూ చంపుతూ ఉన్నప్పుడు ప్రభువా ఈ నేరము, అది అలాగ ప్రార్థన చేయాలి, అలాగున ప్రార్థించాలి. వారిని దర్శించండి ప్రభు, వారిని రక్షించండి అయ్యా, వారి పాపాల నుంచి వారిని విడిపించండి అయ్యా, వారి పాపాల నుంచి వారిని విడిపించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలామంది అలాగ చేశారు, చాలామంది అలాగున చేశారు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాము భార్యను ఎవరు ఎత్తుకుపోయారు? ఒకసారి ఫరో ఎత్తుకుపోయాడు, రెండోసారి అబీమెలెకు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వారి కొరకు ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేస్తేనే వారి గర్భాలు తెరవబడ్డాయి. ఇస్సాకు భార్య రిబ్కాను కూడా అలా వాళ్ళే ఎత్తుకుపోయారు. ఇస్సాకు కూడా బాధపడినప్పుడు ఇస్సాకు మళ్ళీ వాళ్ళు అరే మీరు అతని భార్యను అతనికి అప్పగించు అని చెప్తే సమాధానంగా పంపించు, లేకపోతే చంపేస్తా అంటే ఇప్పుడు ఇస్సాకునే ఏమన్నాడు? ప్రార్థన చేయాలి. ఇస్సాకు ప్రార్థన చేస్తే కూడా మళ్ళీ వాళ్ళ జీవితంలో అదే జరిగింది. ఇలాగ ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. సౌలు దావీదును భయంకరంగా బాధించాడు, శ్రమ పెట్టాడు, హింసించాడు. అయినా ఏం పాట పాడాడు? సమయంలో ఏం పాట పాడాడు? 2 సమయాల్లో నీలాంటి వాడు ఎవడు లేడయ్యా, నువ్వు నాకు ఇలాంటి వాడు, అలాంటి వాడు, నువ్వు బహుప్రియుడు, నువ్వు ఇది అది అని భయంకర బాగా అతన్ని ఎక్కువగా పొగుడుతూ ఘనపరుస్తూ, ఇశ్రాయేలు నువ్వే గొప్పవాడి అని పొగుడుతూ పాట పాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎంత హింస పెట్టినా, ఎంత బాధించినా దావీదు ఏం చేసేవాడు? అతని కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు నన్ను చూడండి, నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను శ్రమ పెట్టే వారి కొరకు నువ్వు మాత్రం ఏం చేయాలా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తన పని తను చేస్తాడు. 2 చేస్తాడు నాన్న, 2 చేస్తాడు. 2 చేస్తాడు. 1 గద్దిస్తాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు, లేకపోతే దెబ్బ కొడతాడు. కానీ మన పని అది కాదు, కొట్టి తిట్టి చంపే పని మన పని అయితే కాదు. కొంతవరకు మాట్లాడదాం, ఏమయ్యా ఇట్లైనా అట్లైనా, బుద్ధి లేదా, ఏదో 2 మాటలు, అంతవరకే మనది. ఇంకంతకు ఎక్కువ మనం ఏం చేయకూడదు. ఎవరికి అప్పగించాలి మన వ్యాజ్యాన్ని? దేవునికి అప్పగించాలి. ఆమేన్, హల్లెలూయా. నన్ను చూడండి, ఒరిస్సా ప్రజల్ని ఆ ప్రాంత ప్రజల్ని, ఒరిస్సాలో ఉన్న క్రైస్తవుని దేవుని బిడ్డల్ని, అక్కడున్న ఆ కొందరు దుర్మార్గులు ఏం చేశారు? మతోన్మాదులు అంటారు, ఇంకేమంటారు, వాళ్ళని కొందరు ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని హింసించినప్పుడు వారు ఏం చేశారు? దేవునికి మొరపెట్టి ప్రార్థించారు. దేవుడు ఏం చేశాడు? భీకరమైన తుఫాను పెట్టి వాళ్ళ నిరాశ్రయం చేసి అనేకులను చంపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, దేవుడు 2 చేస్తాడు, ఏం భయపడద్దు. నువ్వు ప్రార్థన చేయి, దేవా ఇదిగో నన్ను మానసికంగా, శారీరకంగా ఇంత బాధపరుస్తున్నారు, ఇంత హింసిస్తున్నారు, కాబట్టి మీరే వారిని దర్శించండి, వారిని మార్చండి. లేదా ప్రభువా నువ్వు ఇంకొకటి కూడా మాకు వాగ్దానం చేశావు, నీకు విరోధంగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధలదన్నావు. ఏదో ఒకటి 2 చేయి నువ్వే. అంతేనా కాదా? ఏంది పాస్ ఎట్లా చెప్తున్నా అనుకుంటున్నారా? 2 ఆయన చేస్తాడు. నువ్వు మాత్రం ప్రార్థన చేయి, వాళ్ళ మార్పు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయి. నువ్వు అది చెయ్యి, దేవుడు తన పని తాను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారి కొరకు చెప్పండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన మనమందరం చేయుదుము గాక. ఆమేన్. శ్రమలో ఉన్న వారి కొరకు
ప్రార్థించాలి. రెండవది శోధనలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. మూడవది మనల్ని దేవుని ప్రజల్ని హింసిస్తున్న వారి మార్పు కొరకు మనం ప్రార్థించాలి. అలాగ ప్రార్థించినట్లయితే నిశ్చయంగా దేవుడు మన ప్రతి ప్రార్థన విని ప్రజల్ని, మనల్ని, మన కుటుంబాన్ని శ్రమల్లోంచి, శోధనలోంచి విడిపించి, శత్రు చేతుల నుంచి విడిపించి, రెండంత దీవెనల చేత నింపి, శత్రువుతో ప్రభువు యుద్ధం చేసి మనకు జయమిచ్చి ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచుకొనును గాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.